తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నేషనల్ కౌన్సిల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీ సమావేశం 23/4/2025 జరిగింది. అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన వివిధ రకాలైన పెండింగ్ అంశాల గురించి చర్చించారు. దానికి సంబంధించిన మినిట్స్ చర్చల సారాంశాన్ని కేంద్ర ప్రభుత్వం 20/5/2025 రిలీజ్ చేసింది. ఇందులో ప్రమోషన్లకు సంబంధించి లేదా క్యాడర్ సమస్యలకు సంబంధించిన అంశాలు తీసేయటం అంటే వాళ్ళు డిస్కస్ చేసిన క్యాడర్ ఇష్యూస్ కాబట్టి అవి మినహా జనాలందరికీ ఉపయోగపడే అంశాల గురించి మనం చర్చించుకుంటే అందులో చర్చించిన అంశాలు ప్రధానమైన అంశాలు ఒక 10 అంశాలు డిస్కస్ చేశారు. ప్రధానమైన అందరికీ సంబంధించిన అంశాలు. మొదటిగా 18 నెలల డిఏ ఏదైతే కరోనా సమయంలో ఆపేశారో ఆ డిఏని విడుదల చేయటం గురించి యూనియన్లు జేసీఎం నాయకులు అడిగితే అనేక రకాలైన వెల్ఫేర్ స్కీమ్స్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాం కరోనా పీరియడ్ తర్వాత. ఆ వెల్ఫేర్ స్కీములు అమలు చేయటానికి కావలసిన ఆర్థిక భారం కేంద్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ 18 నెలల డిఏని రిలీజ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది కనుక ఆ 18 నెలల డిఏని ఇకపై విడుదల చేసే అవకాశం ఏమాత్రం లేదు అని క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మధ్య కూడా ఒక నెల క్రితం 20 రోజుల క్రితం కూడా రిలీజ్ చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పండగ చేసుకోవాలి 18 నెలల డిఏ విడుదల చేస్తున్నారని కూడా సర్క్యులేట్ అయింది. దానికి ఇప్పుడు ఈ అఫీషియల్ మినిట్స్ ఒక క్లారిఫికేషన్ అవుతాయి అనుకుంటా. తర్వాత 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, దాంట్లో ఏర్పాటులో జరిగే ఆలస్యానికి కారణం ఏంటి, తొందరగా ఏర్పాటు చేయండి అని చెప్పి నేషనల్ కౌన్సిల్లో చర్చ వచ్చింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం చెబుతూ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏమేమి ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి ఏ అంశాల మీద రికమెండేషన్లు చేయాలి అన్న అంశాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ అంశాలు ఉండాలి, ఏ అంశాలు మార్చాలి అన్న అంశం మీద సంబంధిత నోడల్ మినిస్ట్రీస్ ఏవైతే ఉంటాయో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, హోంశాఖ లాంటి, డిఫెన్స్ లాంటి అనేక రకాలైన డిపార్ట్మెంట్ల మధ్య ఈ ఫైల్ తిరుగుతోంది. ఆ ఫైలు తుది దశలో ఉంది. వచ్చిన వెంటనే 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటన ఉంటుంది అని చెప్పి ఈ నేషనల్ కౌన్సిల్లో చెప్పారు. ఇక 3వ అంశం ఏంటి అనంటే, ఒక కేసులో ఒక ఉద్యోగి కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగికి అనుకూలమైన తీర్పు వచ్చిన పక్షంలో అదే రకమైన కేసులు కేంద్ర ప్రభుత్వంలో లేదా అటానమస్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే అటానమస్ బాడీస్లో సిమిలర్ కేసు ఏదన్నా ఉన్నప్పుడు అనవసరమైన కోర్టు కేసులు పెట్టడం కంటే సిమిలర్ కేసు అన్నిటికీ ఆ ఉత్తర్వు వర్తిస్తుంది అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వచ్చు కదా. ఒక అంశం మీద కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అని నేషనల్ కౌన్సిల్ సభ్యులు అడిగినప్పుడు కేసు బై కేసు స్టడీ చేయాల్సి ఉంటుంది. అట్లా జనరల్ ఉత్తర్వులు అన్ని అంశాల మీద కోర్టుకెళ్ళి గెలిచిన కేసుల అన్నిటి మీద అలా ఇవ్వటం సాధ్యం కాదు. కేసు బై కేసు పరిశీలన చేయాల్సి ఉంటుంది. అందుకనే కోర్టు కేసులు కేంద్ర ప్రభుత్వానికో రాష్ట్ర ప్రభుత్వానికో ఉద్యోగాలకో మధ్య, పెన్షనర్లకు మధ్య ఉండే ఈ అంశాలని పరిష్కారం చేసుకోవటానికి, కోర్టు మీద కాకుండా ఇతరత్ర పరిష్కారం చేయటానికి నేషనల్ లిటిగేషన్ పాలసీ అనే ఒక ప్రోగ్రామును రూపొందించి త్వరలో అమలు చేయబోతున్నాం అని చెప్పి నేషనల్ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇంకొక అంశం ఏంటి అని అంటే
కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ని ప్రవేశపెట్టబోతున్నాం. ఇప్పటికే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ఉంది, కానీ దాన్ని ఆధార్తో కూడా లింక్ చేస్తున్నాం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇంకొక అంశం ఏం చెప్పింది అనంటే, డిపాజిటరీ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ముఖ్యంగా నాన్ గెజెటెడ్ ఉద్యోగులకి 60,000 దాదాపు వస్తే దాన్ని 6 లక్షలు చేయమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి క్లారిఫికేషన్ ఏమిచ్చింది అని అంటే, 60,000ని 3 లక్షలకి పెంచడానికి ఇప్పటికే ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం మూవ్ చేసింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దగ్గర ఉంది, ప్లస్ డిపార్ట్మెంటల్ హెల్త్ స్కీమ్ వాళ్ళ దగ్గర కూడా ఈ ప్రపోజల్ వెళ్ళింది. ఈ ఫైలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆమోదం పొందగానే 60,000 ఉన్న డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ని 3 లక్షలు కనీసం చేయటానికి ప్రతిపాదన ఆమోదించబడుతుంది. ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తాం అని చెప్పారు. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని మార్పులను సూచిస్తూ గతంలోనే నేషనల్ కౌన్సిల్లోని యూనియన్లు ఉద్యోగ సంఘాలు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చినాయి. ఈ ప్రతిపాదనలు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి పంపించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి ఇంకా CGISకు సంబంధించిన రిప్లై ఏమీ రాలేదు. కాబట్టి CGISకు సంబంధించిన మార్పులు చేర్పులపై డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్తో యూనియన్లు చర్చించవలసిందిగా వీళ్ళు సూచించారు. తర్వాత కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ మీద 10 సంవత్సరాల 8 నెలలు 12 సంవత్సరాలు దీని మీద అనేక కోర్టు కేసులు మనం కూడా చాలాసార్లు ఈ అంశం మీద వీడియోలు పెట్టుకున్నా కూడా ఈ అంశం మీద డైరెక్ట్గా కోర్టు ఉత్తర్వులను అనుసరించి ఇన్ని కోర్టు కేసుల బదులు ఒక స్టాండర్డైజ్డ్ పాలసీని తీసుకోవచ్చు కదా అని చెప్పి నేషనల్ కౌన్సిల్లో యూనియన్లు అడిగినాయి. అయితే ఈ అంశాన్ని 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేస్తున్నాము. కాబట్టి 8th పే కమిషన్ రెఫరెన్స్లో ఈ అంశం ఉంటుంది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 8th పే కమిషన్ చేసే రికమెండేషన్ల ఆధారంగానే ఈ అంశం మీద ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయడానికి ఏంటంటే, గతంలో 5వ వేతన సంఘం చేసిన సిఫార్సులు 12 సంవత్సరాలకే రిటర్న్ ఇవ్వాలని కమ్యూటేషన్. అయితే ఆ రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల, అలా పెండింగ్ పెట్టింది. తర్వాత 6వ వేతన సంఘం కానీ 7వ వేతన సంఘం కానీ ఈ అంశం మీద ఎటువంటి సూచనలు ఎటువంటి రికమెండేషన్లు చేయాల. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు దీని మీద చాలా తీవ్రంగా డిమాండ్ చేస్తూ రకరకాలైన కోట్లకి రకరకాలైన ఫోరమ్స్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళు 8th పే కమిషన్కి రిఫర్ చేస్తున్నారు. ఏం లేదు, డిలే చేయటానికి ఒక కారణం ఎత్తుకుంటున్నారేమో అని అనిపించింది. తర్వాత 1/1/2004 తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ లేకపోతే న్యూ పెన్షన్ స్కీమ్ విధానం వచ్చిన సంగతి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పక్కన పెట్టిన సంగతి తెలుసు మనకి. 1/1/2004 తర్వాత రిక్రూట్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా CGHS ఫిక్స్డ్ మెడికల్ స్కీమ్ లాంటివి అమలు చేయాలి అని చెప్పి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినాయి. అయితే మీరు ఏదైతే ప్రపోజల్ ఇవ్వదలుచుకున్నారో ఈ ప్రపోజల్ని మీరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి అని చెప్పి నేషనల్ కౌన్సిల్లో గవర్నమెంట్ చెప్పింది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, CGHS స్కీములో మనం చెల్లించే డబ్బులు ఏదైతే ఉంటాయో వన్ టైం పేమెంట్లు ఇటువంటివి CGHS అకౌంట్లో మనం ఎప్పుడు పే చేసాం, ఏం పే చేసాం అన్న అకౌంట్ కంప్యూటర్లో చూసుకున్నప్పుడు రాకపోవటం, ఇప్పుడు కొత్తగా CGHS వెబ్సైట్లో మార్పు చెందిన తర్వాత అనేక అకౌంట్లలో అకౌంట్ డిస్ప్లే కాకపోవటం, నెంబర్ డిస్ప్లే కాకపోవటం లాంటి అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో దీని గురించి నేషనల్ కౌన్సిల్లో చర్చ వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే,
సిజిహెచ్ఎస్ కార్డు ఏదైతే ఇస్తున్నామో ఆ కార్డులోనే మొత్తం డీటెయిల్స్ ఉండేలా ఎలక్ట్రానిక్ కార్డు లాగా దాన్ని చేసే ప్రక్రియ ఒకటి చేపట్టబోతున్నాం. అప్పుడు ఆ కార్డులోనే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ అప్డేషన్ కూడా కంప్లైంట్లు అనేక వచ్చిన నేపథ్యంలో దీన్ని తొందరలోనే చేస్తాము, సరి చేస్తాము అన్న రిప్లై దీంట్లో ఇచ్చారు. ఇంకా అనేక రకాలైన ఇండివిజువల్ స్కీమ్స్, డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా దీంట్లో డిస్కషన్కి వచ్చిన అవన్నీ అందరికీ రెలవెంట్ కాదు కదా అన్న ఉద్దేశంతో నేను చెప్పాలా. దీని మీద బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అంశం, బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన పెన్షన్ రివిజన్ అంశం నేషనల్ కౌన్సిల్లో చర్చకు వచ్చింది, ఐటమ్ ఇచ్చారు. దానికి కోర్టులో కేసు ఉన్న దృష్ట్యా దీని మీద ఒక రిప్లై మేము ఇవ్వలేము, లెట్ ది కోర్టు డిసైడ్ అని వీళ్ళు రిప్లై చెప్పారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అదేమి రిప్లై, మామూలే కదా, రొటీన్ కదా అనుకుంటున్నారు. దీని మీద బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అంశం, అందులో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది ప్రత్యేకంగా ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.